మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థన అంశాల్లో మనము 7వ అంశంగా ఈవేళ మాట్లాడుకుంటున్నాము. 7వ అంశం ఏంటంటే యెరూషలేము కొరకు ఇజ్రాయేలీల కొరకు ప్రార్థన చేయడం అనే అంశము మనకి ఇవ్వబడింది. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 62వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయినా పగలైనా వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. వాక్యం ఏమని తెలియజేస్తుంది? యెరూషలేము కొరకు ప్రార్థన చేయడి అని తెలియజేస్తుంది. ఇశ్రాయేలీల కొరకు ప్రార్థన చేయడి అని తెలియజేస్తుంది. యెరూషలేము క్షేమంగా ఉన్నప్పుడు మనము కూడా క్షేమంగా ఉంటామని మనము వాక్యాల ద్వారా చూస్తున్నాం. వాక్యాల ద్వారా మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ఉన్నాం. ఎందుకు అంటే కడవరి కాలంలో యెరూషలేము చుట్టూ, ఆ ఇజ్రాయేలీల చుట్టూ అన్య రాజ్యాలు, అన్య దేశస్తులు వారి మీదకి యుద్ధం ప్రకటించినప్పుడు ఇంకా ఆ జనాన్ని ఓడింప చేస్తారు. వాళ్ళు ఓడింప చేసినప్పుడు అంతం వస్తుంది. ఎప్పుడైతే యెరూషలేము చుట్టూ దండ్లు చుట్టుబడి ఉంటాయో అప్పుడు దేవుడు దిగి వచ్చి వారితో యుద్ధం చేస్తాడు, నశింప చేస్తాడు జనాన్ని. అప్పుడు మనము కూడా ఇక్కట్ల పాలవలసి వస్తుంది. ఆ యుద్ధంలో మనం ఏం చేస్తామో మనకే తెలియదు, మన పరిస్థితి ఎలా ఉంటుందో మనకే తెలియదు. యేసుప్రభు వారు దిగి వచ్చి ఆ శత్రువుని మోకని యుద్ధం చేసి సంహరిస్తాడు దేవుడు. కనుకనే ఆ సంఘటన జరగకుండా ఉన్నంతకాలం మనం క్షేమంగా ఉంటాం. అందుకనే యెరూషలేము ఎప్పటి వరకు క్షేమంగా ఉంటుందో, ఇజ్రాయేలీలు ఎప్పటి వరకు క్షేమంగా ఉంటారో అప్పటి వరకు మనము కూడా క్షేమంగా ఉంటాం. అన్ని జనులు అయినప్పటికీ మన దేవుని కాపుదల్లో మనం ఉన్నాము. మన దేవుడు మనల్ని సంరక్షిస్తున్నాడు, ఎందుకంటే ఆయన బిడ్డలముగా జీవిస్తున్నాం కనుక. అందుకని యెరూషలేము కొరకు ఇజ్రాయేలీల కొరకు ప్రార్థన చేయండి అని వాక్యంలో తెలియజేస్తుంది. యెషయా గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో తెలియజేయబడుతుంది, కీర్తన గ్రంథంలో కూడా తెలియజేయబడుతుంది. యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేము కొరకు ప్రార్థన చేద్దాం. ఈ జీవిత కాలము ఇంకా కొంతకాలం జీవించాలంటే దేవుని కృపలో మనం యెరూషలేము కొరకు ప్రార్థన చేద్దాం, ఇజ్రాయేలీల కొరకు ప్రార్థన చేద్దాం. ఎందుకు చేయాలి యెరూషలేము కొరకు అన్నారు ఒక దైవ సేవకుడు, తండ్రి అని పిలిపించుకున్న ఆయన. ఎందుకు చేయాలి యెరూషలేము కొరకు అని అన్నారు. ఇందుకే చేయాలి. మనము క్షేమంగా ఉండాలంటే యెరూషలేము కొరకు ప్రార్థన చేయాలి. మనము క్షేమంగా ఉండాలంటే ఇజ్రాయేలీల కొరకు ప్రార్థన చేయాలి. జ్ఞాపకకర్తలారా అని దేవుడి వాక్యంలో తెలియజేస్తున్నాడు మనకి. మనము యెరూషలేము కొరకు ప్రార్థన చేసినప్పుడు, ఇజ్రాయేలీల కొరకు ప్రార్థన చేసినప్పుడు, వారిని అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారి క్షేమము కాపాడుతాడు దేవుడు, మన క్షేమం కూడా కాపాడుతాడు దేవుడు. మనము క్షేమంగా ఉండాలి అంటే దేవుని బిడ్డలైన వారి కోసం ప్రార్థన చేయాలి. మనము క్షేమంగా ఉండాలంటే దేవుని పట్టణమైన యెరూషలేము కొరకు ప్రార్థన చేయాలి. మనము క్షేమంగా ఉండాలంటే ఆ అన్యజనుల దండు యెరూషలేము చుట్టకుండా ఉండడానికి ప్రార్థన చేయాలి. ఇంకా కొంతకాలం పొడిగించాలి, అది నెరవేరబడుతుంది ఎప్పటికైనా. యెరూషలేము చుట్టూ అన్య శత్రువుల దండు చుట్టడం అది వాస్తవం జరుగుతుంది. బైబిల్ ప్రకారము, దేవుని ప్రవచనాల ప్రకారము అది జరుగుతుంది. కానీ అది ఎంత తొందరగా జరిగితే మన అంతం అంత తొందరగా వస్తుంది. అందుకనే ప్రార్థన చేయాలి. అందుకనే వారు క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయాలి. అందుకనే వారు సుఖముగా ఉండాలని ప్రార్థన చేయాలి. అందుకనే ఇంకా జనమంతా రక్షణ పొంది ఆ యెరూషలేములో ప్రవేశించాలని, ఆ నూతన యెరూషలేములో ప్రవేశించాలని ప్రార్థన చేయాలి. అందుకే దేవుడు వేచి ఉన్నాడు. ఇంకా జనమంతా కూడా రక్షణ పొందాలి, ఆయన రాజ్యంలో వారసులుగా కావాలని దేవుడు అందుకే వేచి ఉన్నాడు. దానికి మనము కూడా ప్రార్థన సహకారము అందించినప్పుడు ఆ ప్రజలకు దేవుడు వారిని కాపాడుతాడు, మనల్ని కాపాడుతాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మాకు ఇచ్చిన ఈ వాక్యం కొరకు మీకు స్తోత్రాలు ప్రభువా. యెరూషలేము కొరకు ప్రార్థన చేయమని తెలియజేసిన దేవుడవు, ఇజ్రాయేలీల కొరకు ప్రార్థన చేయమని తెలియజేసిన దేవుడవు. వారి కొరకు అనుదినము మేము ప్రార్థన చేసి, వారి క్షేమము కొరకు మేము ప్రార్థన చేసి మేము కూడా క్షేమంగా ఉండే భాగ్యం దయచేయండి ప్రభువా. వినిచిన బిడ్డలందరూ క్షేమంగా ఉండే కృప దయచేయండి ప్రభువా.
వినుచున్న బిడ్డలందరినీ మీరు విశేషంగా ఆశీర్వదించి మహిమ పొందమని, ప్రార్థన కోరిన బిడ్డలను మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.